శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమాపుష్పం విశేషతః. శాంతి పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. అందులో అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ ఈ రెండు విషయాల గురించి నేను గత 2 రోజులుగా మీతో ప్రస్తావించడం జరిగింది. అసలు నిజానికి పరమేశ్వరుడు ప్రీతి చెందేది. ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తూ విష్ణోః ప్రీతికరం భవేత్ అన్నారు. విష్ణువు ప్రీతి చెందుతారు అని. విష్ణువు ప్రీతి చెందుతారు అంటే శివుడు ప్రీతి చెందడా అండి అన్న ప్రశ్న రాకూడదు. ఎందుచేత అంటే శివుడొకడు కేశవుడొకడు కాడు. ప్రధానంగా ఆ భేదతత్వాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. రెండవ విషయం, విష్ణోః ప్రీతికరం భవేత్ అనడం వెనకాతల జాగృత్కంతటికీ కూడా అధిపతి శ్రీ మహావిష్ణువు. జాగృత్ అంటే ఇంద్రియములు లేచి ఉండి మనం వ్యవహారం చక్కపెడితే దాన్ని జాగృతావస్థ అని పిలుస్తారు. ఆ జాగృత్కి అంతటికీ కూడా అధిపతి విష్ణువు. అందుకే తెలివి రాగానే, ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెట్టగానే మొట్టమొదట నోటి వెంట రావలసినటువంటి నామము శ్రీహరినామంతో ప్రారంభం చేస్తాం దినచర్య. కాబట్టి విష్ణోః ప్రీతికరం భవేత్ అనేటటువంటి మాట ఎందుకు వాడారు అంటే, ఈ 8 పువ్వులతో పూజ చేసేది ఎప్పుడు అంటే నిద్రాకాలమునందు ఉండదు. నిద్రాకాలంలో అహింస పాటించడం ఉండదు. లేకపోతే ఇంద్రియ నిగ్రహాన్ని నిద్రాకాలమునందు పాటించడం అన్నది ఉండదు. ఇవన్నీ ఎప్పుడు పాటించవలసినవి? జాగృతి యందు. మనసు ఇంద్రియములు తెలివిగా ఉన్నప్పుడు చేసేటటువంటి క్రియాకలాపము కనుక వీటిని, ఈ గుణములను నువ్వు అలవరుచుకుని జీవితాన్ని కొనసాగిస్తే దాని చేత విష్ణువు ప్రీతి చెందుతారు. అంటే మంచి నడవడి కలిగినటువంటి వాడివై నీ ప్రస్థానము ఈశ్వరుణ్ణి చేరుకునేదిగా మారుతుంది. జీవించడం ఎలా అయినా జీవించవచ్చు,
ఏమీ చేయకపోయినా జీవిస్తాడు. కానీ జీవనమన్నది దేని కొరకు అంటే ప్రతి క్షణము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రస్థానంగా మార్చుకోవడం. నేను మీతో తరచు మనవి చేస్తున్నాను, ఎప్పుడూ పూజ గదిలో ఉండడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ శాస్త్రమును గురువాక్యమును ఆధారంగా తీసుకుని నడవడిని దిద్దుకోవడం, శాస్త్రము చేత అంగీకరింపబడినటువంటి గుణములు పొంది ఉండడమే పరమేశ్వరారాధనముగా మారుతుంది జీవితం. అటువంటి పూజ ఎవరు చేస్తున్నాడో ఆ పూజకి పరమేశ్వరుడు మిక్కిలి ప్రీతి చెందుతాడు. దాని అర్థం ఏమిటంటే ఇంద్రియ వ్యాపారము పూర్తిగా అణిగిపోయేటటువంటి కాలం ఒకటి ఉంటుంది. ఆ ఇంద్రియ వ్యాపారము అణగుట అంటే రెండు కారణముల చేత. ఒకటి స్వల్పకాలిక లయము, నిద్ర ప్రారంభమవుతున్నప్పుడు ఇంద్రియముల యొక్క వ్యాపారములు అణిగిపోతాయి, మనసులోకి ప్రవేశిస్తాయి, మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అలాగే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా ఇంద్రియముల యొక్క వ్యాపారములనన్నిటినీ, ఇంద్రియముల యొక్క శక్తులను మనసు తీసుకుంటుంది అని శాస్త్రవాక్కు. మనస్సు వీటినన్నిటినీ మూట కట్టేసుకుంటుంది. కంటిలోంచి చూసే శక్తిని, చెవి నుండి వినే శక్తిని, నాలుక నుండి రుచి చూడగలిగిన శక్తిని, చర్మమునకు ఉన్నటువంటి స్పర్శ శక్తిని, అలాగే ముక్కుకి ఉన్న వాసన చూడగలిగిన శక్తిని మూట కట్టుకున్న మనస్సు ఎటు నుంచి బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసి ఆఖరి ఊపిరిని పరమేశ్వరుడు చేసిన సాధనకంతటికీ కూడా పరీక్షాకాలముగా నిర్ణయం చేస్తాడు. ఎందుచేతనంటే మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆఖరి కదలిక, ఆఖరి స్మరణ వాడు బ్రతికున్నంత కాలము దేన్ని పట్టుకుని ఉన్నాడు అన్న దాని మీద ఆధారపడుతుంది. దాన్ని ఆధారంగా చేసుకుని పైనుంచి కానీ క్రింది నుంచి కానీ నిర్గమిస్తాడు. అది బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని వెళ్ళగలిగాడు అంటే ఇక పునర్జన్మ లేదు అని గుర్తు. లేదు అధోముఖంగా వెళ్ళిపోయాడేదో, రోమకూపంలోంచో ఎక్కడి నుంచో వెళ్ళిపోయాడేదో, కన్నంలోంచి బయటికి వెళ్ళిపోయాడు, ఈ వాసనలతోటే వెళ్ళి వేరొక శరీరమునందు ప్రవేశిస్తాడు. కాబట్టి జీవుడు శరీరాన్ని మార్చుకుంటాడు. ఎవరు ఇంద్రియములను మనస్సును జాగృతిలో ఎప్పుడూ విష్ణువునందు పెట్టడం అంటే శాస్త్రవిహితమైనటువంటి నడవడిని గుణంగా మార్చుకోవడం అలవాటు చేసుకున్నారో వాళ్ళ అంతిమ కాలమునందు కూడా ఆ స్మరణము మనసుకి అలవాటు పడి ఉండిపోతుంది. ఎందుచేత అని మీరు అంటారేమో, మీరు నిత్య జీవనం అంతా దేన్ని ఆధారంగా చేసుకుని ఎప్పుడూ గడుపుతూ ఉంటారో అదే సాధారణంగా కలలో కనపడుతూ ఉంటుంది, అదే కలలో వస్తూ ఉంటుంది. కారణం ఏమంటే అది నిత్య జీవితంలో అలవాటు అయిపోయింది. నేను ఎన్నో కళల్లో ప్రవచనాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కళలో ప్రవచనం చేస్తుంటాను చాలా సందర్భాల్లో, ఎందుకంటే అలవాటు అయిపోయింది నాకు. అస్తమానం ప్రతిరోజు ప్రవచనం చేస్తే ఏమవుతుంది, మనసు పట్టుకుని నిద్రపోతూ కళ్ళలో ఎక్కడికో వెళ్ళాను, ఏదో చెప్తున్నాను అనుకుని ఏదో చెప్తూ ఉంటాను. ఒక్కొక్కసారి తెలివి వస్తుంది, హఠాత్తుగా తెలివి వచ్చినప్పుడు ఇదేమిటిరా ఉపన్యాసం చెప్తున్నాను నిద్దట్లో అనుకుంటాను. దానికోసం ఏవో శ్లోకాలు జ్ఞాపకం తెచ్చేసుకుంటూ ఉంటాను, ఏమిటో హడావిడి పడిపోతూ ఉంటాను. అంటే మీరు నిత్య జీవితంలో ఏది అలవాటు చేసుకున్నారో మనసు యొక్క స్మరణ దాని మీదే ఆధారపడుతుంది. అంత్యమునందు మనసు నిర్గమించేటప్పుడు ఏ ఆలోచనతో నిర్గమించిందో అది మళ్ళీ ఎటువంటి శరీరాన్ని పొందాలి అన్నదానికి ఆధారమవుతుంది. ఈ 8 పువ్వులతో పూజ చెయ్యడం ప్రారంభం చేసినటువంటి వ్యక్తి గుణములుగా మారిపోతాయి కనుక అతను ఎప్పుడూ అతని మనస్సు యందు కలిగేటటువంటి సంకల్ప వికల్పములు భగవత్పరంగా మారతాయి కనుక అది వచ్చే జన్మకి పెట్టుబడి అవుతుంది. అధోముఖంగా వెళ్ళిపోయి హీనాతిహీనమైన ఉపాధులలోకి వెళ్లకుండా ఈ జన్మలో మోక్షం పొందలేకపోవచ్చు, కానీ చాలా తొందరగా మోక్షం పొందడానికి వీలైనటువంటి యోగ్యత కలిగినటువంటి శరీరమునందు ప్రవేశిస్తాడు. అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఒక మహాపండితుడు, సత్కర్మానుష్ఠాన తత్పరుడు, శాస్త్రమునందు విపరీతమైన శ్రద్ధ గౌరవము ఉన్నటువంటి వ్యక్తి కడుపున పుడతాడు. అటువంటి తండ్రి కడుపున పుట్టడమే మహద్భాగ్యం. తండ్రిని మించిన గురువు లోకంలో ఎక్కడున్నాడు? తెల్లవారిన దగ్గర నుంచి ఆయన అనుష్ఠానం, తండ్రి సత్యనిష్ట, ఆయన యొక్క భక్తి చూస్తాడు, ఆయన దగ్గర ఉపదేశం పొందుతాడు.
ఆయన దగ్గర శాస్త్రాలు చదువుకుంటాడు. దాని వలన మరింత దృఢపడిపోతాడు. కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసిన వాడు వేళ్ల మీద లెక్క పెట్టవలసినన్ని జన్మలకి తగ్గిపోతాడు. ఒక జన్మ నుంచి సాధన ఇంకొక జన్మకి గట్టిపడి ఇక ఇలా తిరగవలసిన అవసరం లేకుండా ఈశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి ప్రస్థానంలో దగ్గరైపోతాడు. అలా దగ్గరైపోవడానికి పూజ గదిలో కూర్చుని మీరు ఎంత పూజ చేశారు అన్నది యథార్థమునకు ఇదిగో ఈ పువ్వులతో పూజ చెయ్యడం అలవాటు చేసుకోవడానికి పునాది ప్రాతిపదిక కావాలి తప్ప నిరంతరము నేను అలా పూజ చేస్తూ కూర్చోగలను అని అనుకోవడం భ్రమ. ఎందుకంటే ఏమో ఎవరి శరీరం ఎప్పుడు ఎందుకు ఎలా పడిపోతుందో ఎవరికి తెలుసు. గజేంద్ర మోక్షణంలో అంటారు, అలయక సొలయక వేసట నొలయక మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. అనంతమైనటువంటి కాలగతిలో జీవుడు ఎన్ని శరీరాలు పొందాడో, రాత్రి విడిచిపెట్టాడో, అసుర సంధ్య వేళలో విడిచిపెట్టాడో, పగలు విడిచిపెట్టాడో, మధ్యాహ్నం విడిచిపెట్టాడో, దాని అసాధ్యం కూడా. ఉన్నన్నాళ్ళు వాళ్ళు నా పక్కన ఉండాలి, వీళ్ళు నా పక్కన ఉండాలంటుంది. ఈశ్వర శాసనం అయిపోయి వెళ్ళిపోవాలనేటటువంటి ఆజ్ఞ అయిపోతే చిన్న పిసరు ఈ గదిలోంచి ఆ గదిలోకి వెడితే 10 మందికి చెప్పి వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నవాడు మహాభినిష్క్రమణం జరిగి వెళ్ళిపోయేటటువంటి సమయంలో ఎవరు పక్కనున్నారు, ఎవరికి నేను చెప్పాలన్నది కూడా ఉండదు. వెళ్ళిపోతాడంతే నిశ్శబ్దంగా. ఏ సమయమునందు వెళ్ళిపోతాడో ఎవరికి ఎరుక. కాబట్టి అలా పోరాడవలసినటువంటి అవసరం తగ్గిపోతుంది. తగ్గిపోయి జన్మ పరంపరలు తగ్గిపోతాయి. ఇది ప్రధానంగా అనుష్ఠానమునందు ప్రతి వ్యక్తికి, మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వారికి అవసరం. ఎందుకంటే శాస్త్రబోధ ఒక్క మనుష్యునికి తప్ప ఇంకా ఎవ్వరికీ అవసరం ఉండదు. కారణం ఏమంటే ధర్మము అన్న మాటని పట్టుకోగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ధర్మము ఘనీభవించినటువంటి ముద్దలా ఒక్కలా ఉండదు. ధర్మము నిరంతరము మారుతుంది. దేశము కాలము ఈ రెండిటిని బట్టి, వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం మారుతుంది. ఒక ఆశ్రమంలో ఉన్న ధర్మం వేరొక ఆశ్రమానికి ఉండదు. ఒక గృహస్థు దానం పట్టి దాచుకోవచ్చు, ఒక సన్యాసి దానం పట్టి దాచుకోకూడదు, బ్రహ్మచారి దాచుకోకూడదు. వానప్రస్థుకి ఇక ఇంద్రియ సుఖముల మీద లౌల్యం ఉండకూడదు. గృహస్థుకి కామము ధర్మముతో ముడిపడి అతను అనుభవించవచ్చు. వర్ణాశ్రమములను బట్టి ధర్మం మారుతుంది. అలాగే దేశకాలములను బట్టి ధర్మం మారిపోతుంది. ఒక దేశమునందున్న ధర్మము వేరొక దేశమునందుండదు. నేను నా ఇంట ఉంటే షోడశోపచారాలతో పూజ చెయ్యాలి, అథవా పంచోపచారములతో పూజ చెయ్యాలి. నా ఇంట ఉన్నప్పుడు నేను శాస్త్రీయంగానే జీవించవలసి ఉంటుంది. అదే నేను ఈ ఊరు విడిచిపెట్టి వేరొక చోటికి, వేరొక ఊరు వెళ్ళాననుకోండి, ఇక్కడ నేను ఇంట్లో ఉంటే ఎంత పూజ చేస్తానో అందులో 25వ వంతు పూజ నేను చేస్తే చాలు. పూర్తి పూజ నేను చెయ్యాలి అని నియమం ఉండదు. ఎందుకంటే వేదం ఎప్పుడూ కూడా శాసనం చెయ్యదు, అవతలవాడు నలిగిపోయేలా ప్రవర్తించదు. నువ్వు ఎక్కడో ఉన్నావు, అక్కడ నీకు అటువంటి సౌకర్యాలు లేవు, ఎలా చేస్తావు? అంటే సంధ్యావందనం చేసి, అందుకే దగ్గర ఎప్పుడు ఎండిపోయిన మారేడు దళాలు కానీ ఎండిపోయిన తులసి దళాలు కానీ ఉంచుకోండి అంటారు ప్రయాణంలో. ఎందుచేత? నీకు అక్కడ పువ్వులు లేవు, ధూపం లేదు, ఈ మాటలు నువ్వు అనక్కర్లేదు. ఇన్ని అక్షతలు, ఎండిపోయిన తులసి కానీ బిల్వం కానీ దగ్గర ఉండి చిన్న ఈశ్వర మూర్తిని నువ్వు తీసుకెళ్ళగలిగితే నీ ఇష్టదైవాన్ని చక్కగా ఓ పళ్ళెంలో పెట్టుకొని, కాసిన నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. నువ్వు సంధ్యావందనం చేశావంటే నీళ్లు ఉన్నాయని గుర్తు. నీళ్లతోటే సగం మంత్రం అయిపోతుంది. పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, అన్నీ అయిపోతాయి. ఇంకా నువ్వు పై ఊరిలో ఉన్నావు, వెళ్ళిందే ఏదో పని మీద వెళ్ళావు, ఎక్కడ చేస్తావు పూజ? గంటన్నరా. పరమభక్తితో శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక తులసి దళమో ఒక మారేడు దళమో సమర్పణం చేసి 2 అక్షతలు సమర్పించి అవి తీసి నీ తల మీద వేసుకొని ఇన్ని పటికి బెల్లం ముక్కలు అక్కడ పెట్టి ఆ పటికి బెల్లం ముక్కలు నివేదన చేసి నీ నోట్లో వేసుకుని ప్రసాదం నువ్వు లేచిపోతే చాలు అంది శాస్త్రం. నువ్వు ఇంట లేవు కాబట్టి
నువ్వు శాస్త్రీయంగా ఇంట్లో ఉంటే ఎంత పూజ చేస్తావో అంతా ఆ రోజు చేసినట్లుగానే నీ ఖాతాలో వేస్తున్నావు. శాస్త్రం తెలియకపోతే మూఢాచారం అనాలేమో, కానీ తెలిసి తెలియనివాడు ఏమీ చదవని వాడికి అలా అనిపిస్తుంది. కానీ నిజంగా మీరు శాస్త్రాన్ని పరిశీలనం చేస్తే బహుదారంగా మాట్లాడుతుంది. అన్నిటినీ దేని మీదకి తీసుకొస్తుంది అంటే నేను ఇది చెయ్యలేననేటటువంటి భావదారిద్ర్యము మీకు కలగకుండా చూస్తుంది. నువ్వు ఇలా చేసుకోవచ్చు. అందుకే దేశమును బట్టి ధర్మం మారిపోతుంది, కాలమును బట్టి ధర్మం మారిపోతుంది. నేను ప్రయాణంలో ఉన్నాను, నాకేమీ దొరకలేదు తినడానికి. అటువంటి సమయంలో నేను ఒక హోటల్కి వెళ్ళి పలహారం చేయవలసి వచ్చింది. అప్పుడు నేను దోషం చేశానా అని మీరు అన్నారనుకోండి, నా యందు దోషం ఉండదు. ఎందుచేతంటే నేను గృహస్థుని కాబట్టి నాకు శరీరం మీద మమకారం ఉంటుంది. దీనితో ఉండాలి, ఎందుకంటే దీనికి అపమృత్యువు రావాలని నేను కోరకూడదు. నేను నా కొడుకు యొక్క కడుపున పుట్టినటువంటి కొడుకుని మనవణ్ణి చూడాలి. పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే భవేత్. తర్వాత వానప్రస్థానికి వెళ్ళాలి. అందుకని ఏమైపోయినా నేను ఆచారం పట్టుకుంటానండి అనమని శాస్త్రం చెప్పలేదు. అప్పుడు నువ్వు కడుపు నిండడానికి ఆకలి తీరే పర్యంతము మాత్రమే తినాలి. రుచి కొరకు ఊరికే తినడం మాత్రం శాస్త్రం అంగీకరించదు. ఆకలిని ఒక వ్యాధిగా భావన చేసి అది తీరే వరకు ప్రాణములు నిలబడడానికి కడుపులోకి నువ్వు పదార్థం ఎక్కడ ఎలా తీసుకున్నా మనసులో ఒక్కసారి నువ్వు శౌచంతో నిలబడితే ఎలా నిలబడతావో అలా అనుకుని నీ ఇష్టదైవాన్ని సమర్పించి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు, పేరు ఏది కానివ్వండి అనుకుని నువ్వు తీసుకుంటే నువ్వు శాస్త్రవిహితంగా పదార్థ స్వీకారము చేసినట్టే. ఇంట్లో ఉండి చేస్తానంటే తప్పు, నీకు అవకాశం ఉంది. దేశము కాలము అనుమతించినప్పుడు నీకెందుకు అది? అప్పుడు చేయకూడదు. అది నీకు దేశకాలముల యందు అలాంటి అవసరము తప్పనిసరి పరిస్థితి అయితే అప్పుడు మాత్రం నువ్వు ఆ విధంగా ధర్మచట్రములోకి ఇమడవచ్చు. అందులో మనకి కావలసింది ఏది అంటే మనస్సు మాత్రం వేదాన్ని భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా పట్టుకోగలిగిన క్రమశిక్షణ ఏర్పడాలి. ఈ క్రమశిక్షణలో అత్యంత ప్రధానమైన పుష్పం ఏది అంటే సర్వభూత దయా పుష్పం. సర్వభూత దయా అన్న మాట లోకంలో ఇక ఏ ఇతర జీవికి అన్వయం అవ్వదు. ఎందుచేత అసలు దయ కలిగి ఉండవలసిన అవసరము లేనివి మిగిలిన ప్రాణులు. ఒక పెద్ద పులి ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి మీరు ఎంత పాఠం చెప్పండి, దాని జన్మాంతరంలో అది దయ కలిగి ఉండదు. అది దాని సహజ స్వభావము. అందుకే పశువులనన్నిటినీ కలిపి ఒకటే ధర్మం పెట్టారు, పశుధర్మము. దానికి ఆకలేసింది, యుక్తాయుక్త విచక్షణ ఏం ఉండదు. అది స్నానం చేశానా, సంధ్యావందనం చేశానా, నైవేద్యం పెట్టానా, అలా ఏం ఉండదు, తినేస్తూ. దానికి నిద్రపోవాలనిపించింది, పడుకుంటుంది. దానికి ఏదో సంతోషం కలిగింది, రంకి వేస్తుంది. దాని షడూర్ములకు సంబంధించినంత వరకు ఆకలి, దప్పిక, దాహం వేసింది, ఇవి మినరల్ వాటరా లేకపోతే శౌచంతో కూడుకున్న నీళ్ళ దానికి అనవసరం. ఆ నీళ్లు కనపడితే తాగేస్తుంది. కాబట్టి పశువులకన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం. వాటికి తీసుకెళ్ళి శాస్త్రాన్ని అన్వయం చేసి ఏమంటే దానికి దయ లేదు, దానికి దోషం వచ్చిందా అని అడగకూడదు. వాటికి దయ అన్న మాట అన్వయమవ్వదు. మరి ఎవరి కొరకు ఈ సర్వభూత దయా పుష్పం? మనుష్యుని కొరకు. మనుష్యునికి మాత్రం ఏముండాలందంటే శాస్త్రం సర్వభూతముల యందు నీకు దయ ఉండాలి అని. సర్వభూతముల యందు అన్న మాటకు అర్థం ఏంటంటే భూతము అంటే ఏదో అనుకోకండి, భూతము అంటే ప్రాణి. అథవా ఇంకా నేను దాన్ని విస్తరించాలి అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశములతో కలిపి పంచభూతములు అని కదా. కానీ బాగా అవగాహన పొందడానికి మొట్టమొదట దాన్ని ఇతర ప్రాణులు అని లెక్కలోకి తీసుకోండి. ఇతర ప్రాణులు అని లెక్కలోకి తీసుకున్నప్పుడు మనుష్యునకు ఉండవలసిన ధర్మం ఇది సర్వభూత దయా పుష్పం. సర్వభూతముల యందు దయ కలిగి ఉండుట. దయ కలిగి ఉండుట అన్నది మానసికమైనటువంటి ఒక భావన. దయ అన్నది
ఏమంటే నేను దయ లేకుండా ఏమిటో బతికేస్తున్నాను, కొద్దిగా కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఎక్కడ దొరుకుతుందంటే అలా ఏం దొరకదు. అది దయ మానసిక భావన. దయ అనగా ప్రేమ. దేనికి ప్రేమ? దయ ఎందుకు కలగాలి? దయ అంటే కారుణ్యము. దయ ఎందుకు కలగాలి అసలు అని అడిగారు. అవతల వారు పడుతున్నటువంటి బాధ చూసి, లేదా నీకున్నది అవతల వారి దగ్గర లేదే, అది వారికి కూడా ఉంటే వారు కూడా సుఖపడుదురు, సంతోషపడుదురు అనేటటువంటి నీ విశాల హృదయము వలన దయ కలిగితే, ఆ దయ వలన నువ్వు ఇతర భూతములకు సహాయము చేస్తే దానికి సర్వభూత దయ అని పేరు. ఈ సర్వభూత దయ అన్నది ఆచరణాత్మకమైతే దానమవుతుంది, ఇంకొకరికి పెట్టడం అన్న మాట వస్తుంది. కానీ ఇందులో ఒక పెద్ద ప్రమాణం ఒకటి పొంచి ఉంది. సర్వభూత దయ అన్న మాట వాడతారు, కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, నువ్వు పిల్లవాడికి శుభలేఖ ఇచ్చినా తండ్రి పేరు రాయాలి. తండ్రి గారు ఇంట్లో ఉండకపోవచ్చు, నేనే ఉన్నానండి, నాకు కొడుకు కూతురు ఉన్నారు, నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, నా కూతురు కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత తిరిగి వచ్చేస్తుంది, ఇప్పుడు అమెరికాలో ఉంది, నా కూతురు అల్లుడు కూడా వచ్చేస్తారు. వచ్చేసి నా కూతురు అల్లుడు కూడా హైదరాబాద్లో వేరొక చోట ఉన్నారనుకోండి, నేను ఏదో మనవాడిని చూద్దామనో మనవరాల్ని చూద్దామనో నా కూతురు ఇంటికి వెళ్ళా. కూతుర్ని చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయలేదుగా, అందుకని నేను 2 రోజులు ఉండొచ్చు కూతురు ఇంట్లో, అందుకని నేను అల్లుడు గారి ఇంట్లో ఉన్నాను అనుకోండి. మా అబ్బాయి దగ్గరికి ఎవరో శుభలేఖ ఇద్దామని వచ్చారు. వచ్చి నాన్నగారు ఉన్నారా అని అడిగారు. నాన్నగారు చెల్లెలింటికి వెళ్ళారండి, 2 రోజుల్లో వస్తారన్నారు. మీరు నా కొడుకు పేరు మీద శుభలేఖ వ్రాసి ఇవ్వకూడదు. నేనక్కడ ఉన్నా లేకపోయినా శుభలేఖ ఎవరి పేరు మీద ఇవ్వాలంటే నా పేరు మీదే ఇవ్వాలి. చాగంటి కోటేశ్వర శర్మ గారిని రాసి శుభలేఖ ఇచ్చి మా అబ్బాయికి, మీ నాన్నగారికి చెప్పండి మేము వచ్చామని, మీ నాన్నగారిని ప్రార్థన చేశానని చెప్పండి, వారిని రమ్మన్నానని, వచ్చినప్పుడు మిమ్మల్ని మీ భార్య గారిని అంటే వారి కొడుకుని కోడల్ని మనవల్ని అందరినీ తీసుకురమ్మన్నానని చెప్పండి అని మీ నాన్నగారికి చెప్పండి అని పిలవాలి తప్ప, మీ నాన్నగారిని తీసుకుని మీరు రెండని కొడుక్కి చెప్పకూడదు. అక్కడ ఎదురుగుండా కనపడ్డా తండ్రి? కనపడలేదు, ఎక్కడో ఉన్నాడు ఆయన. ఎక్కడో ఉన్న తండ్రి పేరు మీదే శుభలేఖ. కంటి ఎదుట ఉన్నటువంటి కొడుకుని పిలవడం తండ్రి ద్వారా, లేకపోతే అసలు నీకు పెళ్లి పిలుపు పిలిచే అర్హత ఏముంది? ఇంటి పెద్దని విస్మరించావు, మీ నాన్నగారి సంగతి అక్కర్లేదు, కొడుక్కి శుభలేఖ ఇచ్చావు, ఆ కొడుకు వెళ్ళొచ్చా పెళ్ళికి? తండ్రికి గౌరవం ఇవ్వడం తెలియనటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి తన పేరు మీద శుభలేఖ ఇస్తే మరి తన తండ్రి ఏమైపోయినట్టు? అలా రాస్తున్నాడు అనుకోండి, తప్పండి. మీరు ఒక పని చేయండి, నా పేరు రాశారు కదూ, వారి తండ్రి గారైనా అని మళ్ళీ మా నాన్నగారి పేరు రాయండి, రాసి ఇవ్వండి నాకు తప్ప తండ్రి గారి పేరు వదిలేసి ఇవ్వకండి. మా నాన్నగారు తప్పకుండా రమ్మంటారు, ఎందుకంటే మీ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం మా తండ్రి గారికి అటువంటిది. కాబట్టి మా తండ్రి గారు వస్తే నాన్నగారు వస్తారు, ఒకవేళ నాన్నగారు ఏదైనా పనిలో ఉండి నువ్వు వెళ్ళరా అంటే నేను వస్తాను. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి, తండ్రి వెళ్ళినా కొడుకు వెళ్ళినా ఒకటే శాస్త్రంలో. అప్పుడు నేను వస్తానండి తప్పకుండా అని మర్యాద చేసి పంపించాలి. ఇప్పుడు తండ్రి ఎదురుగుండా లేకపోయినా తండ్రియే ప్రధానము తప్ప కనపడిన కొడుకు ప్రధానం కాడక్కడ, తండ్రి ప్రధానుడవుతాడు. సర్వభూత దయా పుష్పం అన్న దాంట్లో దయ ప్రధానము కాదు, దయ యొక్క తల్లి వేరే ఉంది, తండ్రి వేరే ఉన్నాడు, అది ప్రధానం. అది ఉందా కంటి ఎదురుగుండా? లేదు. కంటి ఎదురుగుండా వాచికంగా నీకు కనపడని దాన్ని విడిచిపెట్టి దయ అన్న మాట పట్టుకున్నావో పతనమైపోతాడు, పాడైపోతాడు. అందుకే అసలు నేను దయ కలిగిన వాడినండి అన్న మాట నోటి వెంట రాకూడదు. దయ అన్న మాట వెనక ఏముందో తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే పెద్ద ఉపద్రవం ఒకటి పొంచి ఉంటుంది. అదేంటండి అంత అల్లరి ఎందుకండి దానికి, అందులో ఏముందండి అని మీకు అనిపించవచ్చు. నేను వారి మీద దయతో ఓ 100 రూపాయలు ఇచ్చాను అని నేను అన్నాను అనుకోండి, వెంటనే అందులో ఏ 2 విషయములు ప్రతిపాదింపబడ్డాయి? వాడు లేనివాడు, నేను ఉన్నవాణ్ణి. నేను ఉన్నవాణ్ణి కాబట్టి ఓ 100 రూపాయలు వాడికి ఇచ్చాను, నేను ఇచ్చాను కాబట్టి వాడు సంతోషిస్తాడు. ఇప్పుడు మీరు అహంకారమును ప్రోధి చేసి పోషించారు. దయ అన్న మాట వెనక ఏముంటుందంటే పతనం ఉంటుంది.
నేను చాలా దయగలిగిన వాడినండి, నేను చాలా కరుణతో చేస్తున్నానండి, మా అందరికీ డబ్బులు ఉన్నాయి, వాళ్ళందరూ డబ్బులు లేని వాళ్ళు, అందుకని డబ్బులు లేని వాళ్ళందరికీ డబ్బులు ఉన్న వాళ్ళందరం కలిసి ఏదో చేస్తున్నామండి అని మీరు అన్నారనుకోండి, ప్రయోజనం పొందిన వాడి మాట దేవుడెరుగు, ఎవడు చేశాడో వాడు పాడైపోతాడు. ఎందుకో తెలుసా? రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. ఒంటెకి ఒక లక్షణం ఉంటుంది. ముళ్ళ పొదల దగ్గరికి వెళ్ళి అది ఆ ముళ్ళ పొదలను, అందులోనూ మామూలు ముళ్ళు కావు, రమణ మహర్షి అంటుండేవారు రక్కసి ముళ్ళు అని, ఇంతంత ముళ్ళు ఉంటాయి. ఇంతంత ముళ్ళున్న పొదల దగ్గరికి వెళ్ళి దాని ముట్టి, చాలా పెద్ద ముట్టి ఉంటుంది, ముట్టి ఒక్కటే ఇలా పైకి లేస్తుంది ఒంటెకి. ఆ ముట్టి పైకెత్తి కొరుకుతుంది. కొరుకుతుంటే ముళ్ళన్నీ వచ్చి పళ్ళల్లో, చిగుళ్ళలోకి, పెదవుల్లోకి పొడుచుకుంటాయి. పొడుచుకుని నెత్తురు కారుతూ ఉంటుంది దానికి. అందుకే ఒంటె ముళ్ళ పొదల దగ్గరికి వెళ్ళింది అంటే ముళ్ళ పొద నిండా నెత్తురు పడిపోతుంది. అదే గుర్తు. ముళ్ళ పొద మీద చాలా నెత్తురుంది అంటే ఒంటె వచ్చి కొరికింది అని గుర్తు. అంతా కొరికిన తర్వాత అది తిన్నది ఒక్క ఆకు ఉండదు, దాని కడుపు నిండదు, ఎందుకంటే ముళ్ళు. ఆఖరిని అది ఏం చేస్తుందంటే ముట్టి పైకెత్తుతుంది. అరే నా కడుపు నిండలేదురా, కానీ చాలా నీరసంగా ఉంది కడుపు నిండకపోగా, ఎందువల్ల అనుకుంటుంది, చూస్తుంది. ఆ పొద నిండా దాని నెత్తురు పడిపోయింది. ఏది తిని నెత్తురు తయారు చేసుకోవాలో అది తిని నెత్తురు తయారు చేసుకోలేదు. ఏమీ తినకుండా పంటికి చిగురుకి గుచ్చుకుంటున్నటువంటి అనుభూతి కొరకు నేను తింటున్నాను అనుకుని తనలో ఉన్న నెత్తురు పోగొట్టుకుంది. అప్పుడు వెళ్ళి బాధతో పడుకుంటుంది. చిచి, ఇక నేను ఇప్పుడు ముళ్ళపోత కొరక్కూడదంట. ఉత్తిది మర్నాడు మళ్ళీ కొరుకుతుంది. సంసారి అంటారు రామకృష్ణ పరమహంస. ఆ నెత్తురు ఒలికిపోయేటట్టుగా ప్రవర్తించేటటువంటి ఒంటె ఎటువంటిదో, దయాగుణంతో నేను దానం చేస్తున్నాననుకున్నవాడు కూడా అటువంటి వాడే. వాడు నేనేదో చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను అనుకుని ఆఖరికి తాను పాడైపోతాడు. అందుకని దయ వలన చేస్తున్నానన్న మాట శాస్త్రమునందు వాడనే వాడరు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.